హాయ్ హలో గైస్, వెల్కమ్ టు కోడ్ విత్ రవిరా. వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే లాస్ట్ 30 డేస్ మెయిన్స్ లో హీరో టు హీరో అవ్వచ్చు అంటే అవ్వచ్చు. సో అది ఎలాగంటే నేను ఇక్కడ వీడియో తీస్తుంటే బయట వర్షం పడుతుంది. సో వింటర్లో వర్షం. సో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ భయ్యా. మీరు ఈ 30 డేస్లో మీ ప్రాక్టీస్ లెవెల్స్ను ప్రొడక్ట్గా చేశారనుకో డెఫినెట్లీగా గుడ్ మార్క్స్ తెచ్చుకుంటారు. ఈ వీడియోలో ట్రిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ 30 డేస్లో ఎలా ప్రిపరేషన్ కావాలి, డే టు డే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి. నాకు మినిట్స్ కావాల్సింది ఏంటంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. మీకు డౌట్ రావచ్చు, నువ్వు చెప్పే ట్రిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయితే మేము డెఫినెట్లీగా గుడ్ మార్క్స్ తెచ్చుకుంటామని. సో నేను కూడా 2022లో JEE మెయిన్స్ ఎగ్జామ్ రాశాను. సో నేనైతే కొన్ని మిస్టేక్ చేయడం వల్ల నాకైతే 89% వచ్చింది. సో మిస్టేక్స్ అయితే నేను అనలైజ్ చేశాను. మీరు డెఫినెట్గా 90 to 90% అయితే తెచ్చుకుంటారు. లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసింది. మనం బేసిక్గా ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే కీ స్ట్రాటజీస్, హై వెయిటేజ్ మార్క్స్ ఏ చాప్టర్ నుంచి వస్తున్నాయని అనలైజ్ చేసుకోవాలి. ఫోకస్ ఆన్ ద ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. మెయిన్స్లో ఫ్రీక్వెంట్గా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, సో ఏ టాపిక్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారని అనలైజ్ చేసుకోండి. 30 డేస్ ప్లాన్ను మీరు డివైడ్ చేసుకోండి. ఎలా అంటే 15 డేస్ ఫర్ రివిజన్ అండ్ లెర్నింగ్ ద టాపిక్స్. ఇంకా 10 డేస్ నువ్వు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ మాక్ టెస్ట్ కానీ సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. 5 డేస్ ఏం చేయండి అంటే 25 డేస్ అయిన కాన్సెప్ట్ అన్ని ఒక కీ పాయింట్స్ అయితే మీరు రాసుకోండి, దాన్ని రివిజన్ చేసుకోండి. సో డే వైజ్ డే ఎలా చదవాలి, నా 2 వీక్స్ ఏం చేయండి అంటే కాన్సెప్ట్ ను రివిజన్ చేసుకోండి, క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఎలా చదవాలంటే ఒక డేలో ఒక సబ్జెక్ట్ ఎగ్జాక్ట్లీ ఒక 3 hours అయితే స్పెండ్ చేయండి. 3 hours మ్యాథమెటిక్స్, 3 hours కెమిస్ట్రీ కూడా 3 hours ఇలా స్పెండ్ చేశారనుకో, ఒక డేలో ఇలా స్పెండ్ చేశారనుకో మీకు కాన్సెప్ట్స్ అనేది అర్థమవుతుంది. ఆ సబ్జెక్ట్ లో పర్ డే 2 chapters అయితే మీరు కంప్లీట్ చేయాలి. ఈజీ ఉన్న చాప్టర్ ని, ఒకటి హార్డ్ ఉన్న చాప్టర్ ని క్లియర్ చేయండి ఆ డేలో. ఆ ఒక్క చాప్టర్ లో మాక్సిమం మీరు 15 to 20 క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయాలి. హార్డ్ క్వశ్చన్స్ అండ్ ఈజీ క్వశ్చన్స్. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ న్యూ క్వశ్చన్ పేపర్స్ కానీ డౌన్లోడ్ చేసుకొని వాటిని అయితే చూసుకోండి. ఒక డేలో మోక్ టెస్ట్ కన్ఫామ్గా మీరు అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేస్తేనే మీ యొక్క మిస్టేక్స్ కానీ ఎర్రర్స్ కానీ ఐడెంటిఫై చేసుకోవచ్చు, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామని. సో ఆ మిస్టేక్ చేసిన వాటిని మీరు సరే అనలైజ్ చేసుకోండి, ఎక్కడ మిస్టేక్ జరుగుతుందని. ఫార్ములాస్ను ఐడెంటిఫై చేయకపోవడం అండ్ షార్ట్ కట్స్ అయితే యూజ్ చేసుకోండి మీరు టెస్ట్ను సాల్వ్ చేసేటప్పుడు. ఫిజిక్స్లో JEE మెయిన్స్లో ఎక్కువ టాపిక్స్ ఏంటంటే సో వర్క్ అండ్ ఎనర్జీ, దీని మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు, లెంతీ క్వశ్చన్స్ అడుగుతాడు. మనకు ఆప్టిక్స్ మీద కూడా ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉంటాయి, ఫార్ములాస్ కానీ సో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కానీ ఇలా అయితే అడుగుతాడు. సో కెమిస్ట్రీలో కూడా కొన్ని టాపిక్స్ అయితే ఉన్నాయి, కోఆర్డినేట్, జామెట్రీ కానీ, అందులో IPS నేమ్స్ కానీ ఇలా అయితే అడుగుతాడు. మన నెక్స్ట్ వన్ ఏంటంటే ఆర్గానిక్. ఈ ఆర్గానిక్ లో ఎలా అడుగుతానంటే సాల్వ్ రియాక్షన్స్ అండ్ కీటోన్స్, ఇలాంటి టాపిక్స్ అయితే కెమిస్ట్రీలో మీరు చదవండి. ఏంటంటే మ్యాథమెటిక్స్ లో కోఆర్డినేట్ జామెట్రీ కానీ, కోఆర్డినేట్ జామెట్రీలో ఎలా అడుగుతాడు సర్కిల్ పాసింగ్ త్రూ ద 3 points అని ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతాడు డెఫినెట్లీగా. నెక్స్ట్ ఏంటంటే ఇంటిగ్రేషన్, డిఫైనెట్ ఇంటిగ్రేషన్ క్వశ్చన్స్ అయితే డెఫినెట్లీగా అడుగుతాడు. వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి, మీరు డెఫినెట్లీగా గుడ్ మార్క్స్ తెచ్చుకుంటారు. నా నుంచి మీకు టిప్స్ ఏంటంటే స్టే కన్సిస్టెంట్. రావట్లేదు, ఈ క్వశ్చన్ రావట్లేదు, ఈ సబ్జెక్ట్లో ఈ టాపిక్ మనకు అర్థం కావట్లేదని స్టడీ మీద అయితే ఫోకస్ చేయకుండా ఉండకండి, ఫోకస్ చేయండి. సో డే టు డే ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్ పేపర్ కానీ, మోడల్ పేపర్స్ కానీ, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ, న్యూ క్వశ్చన్ పేపర్స్ కానీ, అలాగనే సిలబస్ను అర్థం చేసుకోవడం కానీ. మనకు యూట్యూబ్లో చాలా రిసోర్సెస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మీరు మీకు నచ్చిన టాపిక్ని అయితే సెలెక్ట్ చేసుకొని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలాగే ChatGPT కూడా యూజ్ చేసుకోండి. మీరు క్వశ్చన్స్ అడిగారంటే మీకు వితిన్ 2 secondsలో ఆన్సర్ అయితే జనరేట్ చేస్తుంది. సో ChatGPT కూడా యూజ్ చేయండి, మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. సో ఆల్ ద బెస్ట్ ఫర్ JEE మెయిన్స్ 2025 స్టూడెంట్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.